వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజాయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు ఒకే పడకపై ముగ్గురు కోవిడ్ పీడితులకు చికిత్స ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఆసుపత్రిలో గొడవ రంగంలోకి దిగిన పోలీసులు వెనుదిరిగిన ప్రతినిధులు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏపీలో పేదలకు మంచి రోజులు ప్రభుత్వం కేటాయించిన స్థలాలలో పనులు మొదలు కరోనా విషయంలో ప్రభుత్వం వైఖరిని ఖండించిన టీడీపీ ఏపీ వ్యాప్తంగా ప్లాకార్డులతో నిరసన ఇక డీటెయిల్స్ లోకి వస్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. 5వ వార్డులో ఒకే పడకపై ముగ్గురు కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గత్యంతరం లేకపోవడంతో వైద్యం చేయించుకుంటున్నామంటూ కరోనా పీడితులు వాపోతున్నారు. రోగులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఒక్కసారిగా కోవిడ్ రోగులంతా చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఆసుపత్రిలో 5వ వార్డులో నెలకొన్న పరిస్థితులను అక్కడున్న బాధితులు కొంతమంది వీడియో తీయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పొద్దున్నమన్నా ఇంకేం చేయించాలండి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ నేత పుట్ట మధును పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండటంతో ఆయన ఎక్కడున్నారన్న విషయం సస్పెన్స్ గా మారింది. అయితే ఆయనను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరం నుంచి ఆయనను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరోవైపు ఆయనను ఏ కేసులో అరెస్టు చేశారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. దాదాపు 3 నెలల క్రితం మంతని వద్ద జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల హత్య కేసులో మధు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తికి ఎన్నికల కమిషనే కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా మలి దశ వ్యాప్తికి ఎన్నికల కమిషనే కారణమని, అందువల్ల హత్య నేరం మోపాలని కోర్టు అంతర్గతంగా వ్యాఖ్యానించింది. ఇవి మీడియాలో రావడంలో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఆశ్రయించింది. కోర్టులో రికార్డు కాని వ్యాఖ్యలను ప్రచురించకుండా మీడియాను నియంత్రించాలని కోరింది. విచారించిన కోర్టు
ఈ విషయంలో మీడియాపై ఆంక్షలు విధించలేమని చెప్పింది. ఇలాంటి ఫిర్యాదులకు బదులు మెరుగ్గా పనిచేయాలంటూ చురకలు అందించింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఆసుపత్రిలో గొడవ జరిగింది. తాగిన మైకంలో బోధ్ ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీఓ జీవన్ రెడ్డి, సర్పంచ్ సురేందర్ ఈ ఆసుపత్రికి వెళ్లారు. పీపీఈ కిట్ల విషయమై మహిళా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇదేమిటంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాద్ వారిని నిలదీశారు. అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీనిని గమనించిన ఈ ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు పీపీఈ కిట్లు ఇవ్వాలని వారు అడ్డగా స్టాక్ లేదంటూ సిబ్బంది తెలపడంతో ఈ గొడవ జరిగింది. మీరేమన్నారు? నేను ఇస్తాను సార్. నేను వెళ్ళి స్టోర్ రూమ్ లో చూస్తే ఫస్ట్ మీరేమన్నారు? అరే ట్రై చేస్తాను సార్, అరేంజ్ చేసి మీకు ఇస్తాను అని చెప్పాను. మళ్ళీ మీరేమన్నారు? తాగిన మత్తులు ఒక ఎంపీఓ తాగి, సర్పంచ్ తాగి, ఎంపీపీ తాగి, ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఇప్పుడు ఈ రాత్రి పూట వచ్చింది. ఇగో వైద్య సిబ్బంది డ్యూటీలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక వాచ్మన్, ఒక వార్డ్ బాయ్, నలుగురు ఉన్నారు. వీళ్ళు తాగి ఈ రాత్రి పూట ఏమి ఈ ఊరికి మెలకువగా ఉన్నప్పుడు మన హాస్పిటల్ కి ఏం చేయాలో తెలియదు. ఇలా మత్తు తాగిన తర్వాతనే హాస్పిటల్లో మద్యం సేవించినాకనే వీళ్ళకి ఇవన్నీ వచ్చి ఇక్కడ ఉన్న డ్యూటీ సిబ్బందికి ఇబ్బంది చేయడం తప్పితే కరోనా టైంలో కూడా నలుగురు వైద్య సిబ్బంది ఉన్నారు. ఈయన రాత్రి పూట తాగుకుంటా పార్టీలు చేసుకుంటా బోత్ ఎంపీపీ, ఎంపీఓ, సర్పంచ్ ముగ్గురు తాగిన మత్తులో ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ ఉన్నారు. దీనికి రేపు నేను ఖచ్చితంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తా. ఒక ఆల్కహాలిక్ స్టేట్ లో ఎట్లొచ్చిర్రు ప్రత్యక్ష సాక్షులుగా అనిల్ ఉన్నాడు. అనిల్, నువ్వు ప్రత్యక్ష సాక్షి తాగి వాళ్ళు ఇక్కడికి వచ్చింది నేను వాస్తవంగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు మాట్లాడింది తప్పైతే టెస్ట్ చేసుకోవచ్చు. మేము వచ్చింది ప్రజలు కాంప్లైంట్ చేస్తే వాస్తవం ఇంకా అదే తప్పు. పీపీఈ కిట్లు ఇక్కడ డ్యూటీలో ఉండి డెలివరీలు చేసే వాటికి టెస్టులు చేసే సందర్భంలో ఆసుపత్రి సిబ్బందికి ఇచ్చే కిట్లు మానవతా దృక్పథంతో మన బోత్ సర్పంచ్ గారు గతంలో అడిగిన మీదట మన కరోనా పేషెంట్లకి చనిపోయిన వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమని రిక్వెస్ట్ చేస్తే ఇప్పటి వరకు దాదాపు 10 చావుల కంటే 40 పీపీఈ కిట్లని మనము ఆసుపత్రి నుంచి
మా కోసం ఇచ్చిన వాటిని కూడా అది మానవతా దృక్పథంతో చనిపోతారు అన్న ఉద్దేశంతో ఇచ్చాము. అలా ఇవ్వడానికి కూడా అవకాశం లేకపోయినా సర్పంచ్ గారు అడిగిన మీదట ఇచ్చాము. ఈ రోజు ఈ క్షణము వీళ్ళు 4 బదులు 3 కిట్లు ఇచ్చిండ్రు అన్న ఉద్దేశంతో తాగి మన ఎంపీపీ గారు ఒక గౌరవనీయ హోదాలో ఉండి మత్తులో ఈరోజు ఆసుపత్రికి రావడం ఇంత రాత్రి అంటే పగటి పూట ఈయనకి ఎటువంటి ఇక్కడ సేవ చేయాలి ఆసుపత్రిలో డాక్టర్లు వదిలేసి వెళ్ళిపోయడానికి కారణమైన వ్యక్తి వదిలేసి వెళ్ళిపోతే 2 డాక్టర్లుగా 15 రోజులు డ్యూటీ చేసుకున్నాం. 2 డాక్టర్లతో నడుపుకున్నాం. ఇండిగో విమానంలో ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురైంది. దీంతో విమానాన్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దించేశారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని సిలిగురికి ఇండిగో విమానం వెళ్తోంది. అయితే బెంగళూరు నుంచి బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ప్రయాణికురాలకి శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని గమనించిన ఇండిగో సిబ్బంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. అంబులెన్స్ సహాయంతో ప్రయాణికురాలిని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాజేంద్ర సర్కిల్ మైలారదేవుపల్లి గ్రామంలో గల మహమ్మద్బాద్ దియా మసీదులో రంజాన్ పండుగను పురస్కరించుకొని మసీద్ మత పెద్ద రంజాన్తో తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పేద ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి మరింతగా విజృంభించడంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్య, మత, సాంస్కృతిక పరమైన అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు గరిష్టంగా 100 మందికి మించకూడదని ఆదేశించింది. అంత్యక్రియల్లో 20 మందికి మించవద్దని స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాత్రి కర్ఫ్యూను ఈ నెల 15 వరకు పొడిగించారు.
ఏపీ ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాలలో పనులు మొదలవుతున్నాయి. గుంటూరు జిల్లా బాపలలో కేటాయించిన స్థలంలో శాసనసభ్యులు రఘుపతి బోర్వెల్స్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో నిర్మాణ పనుల వల్ల కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, డిఈ మల్యాది తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు మక్కపేట గ్రామ సరిహద్దుల్లో మొక్కజొన్న పొలంలో మంటలు చెలరేగాయి. అవి దావానలంలో వ్యాపించి రహదారికి అనుకున్న చెట్లను దహించి వేశాయి. అయితే ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈ సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. కరోనా మళ్లీ దశ ప్రమాదకరంగా మారిన కొంతమంది పట్టించుకోవడం లేదు. తూర్పుగోదావరి జిల్లా జమహేంద్రవరంలోని ఓ హోటల్ నిర్వాహకులు నిబంధనలను గాలికి వదిలేశారు. ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ చావా యుగంధర్ సస్పెన్షన్ గురయ్యారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఆయనతో పాటు వైద్యశాల సమన్వయ అధికారి ముక్కటేశ్వరరావు, మరో కాంట్రాక్టు వైద్యుడు శ్రీరామ కృష్ణప్రసాద్ ని వీధుల నుంచి తొలగించారు. ఫార్మసిస్ట్ శ్రీనివాస్ ను కూడా సస్పెండ్ చేశారు. కరోనా వచ్చి కాంపౌండ్ సార్ బేసిక్ అంటే వచ్చింది సార్ మీరు చూడలేదు ఏమైంది నేను కార్తీక్ దానికి దాదాపు 10 సార్లు కరోనా విషయంలో ప్రభుత్వం వైఖరి టీడీపీ ఖండించింది. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించింది. వ్యాక్సిన్ సరఫరా చేయండి, ప్రాణాలు కాపాడండి అంటూ నినదించింది. ఆ పార్టీ నాయకులు తమ నివాసాల్లోనే ప్లాకార్డులు ప్రదర్శించారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ చేయాలని డిమాండ్ చేశారు. ఏం జరుగుతోంది ఇవాళ ఈ రాష్ట్రంలో? ప్రజలు ఒక పక్కన కరోనా వ్యాధిగ్రస్తులై పిట్టలు రాలిపోతూ ఉంటే కనీస వైద్య సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏమాత్రం కూడా ముందు చూపు లేకుండా వ్యవహరించడం వల్లనే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కరోనా ఇంత ఉధృతంగా వ్యాపించడానికి కారణమవుతా ఉంది. పక్క రాష్ట్రాల వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాక్సిన్కి ఆర్డర్లు ఇస్తా ఉంటే మనం తూతూ మంత్రంగా వ్యాక్సిన్ని ఆర్డర్ చేస్తూ వేలాది కోట్ల రూపాయల సంక్షేమ పథకాల పేరిట ఏదైతే వీరు గొప్పగా చెప్పుకున్న నవరత్నాల పేరిట ఇవాళ ప్రజల యొక్క నవరంధ్రాలు మూసి చావగొడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. ముఖ్యమంత్రి గారికి మేము దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద కాస్త కరుణ దయ చూపించండి. మీ యొక్క ఫ్యాక్షన్ సిద్ధాంతాలను వేడండి. ఈవేళ ప్రతిపక్ష నాయకుల్ని, పార్టీలని ఏ విధంగా అయితే అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో మీరు అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా పనిచేస్తా ఉన్నారో అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద కూడా మీరు ఈవేళ కసి తీర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మాకు అనిపిస్తా ఉంది. అటువంటి విధానాలను వేడనాడి ప్రజాస్వామ్యతంగా మానవత్వంతో ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజానీకానికి స్వాతంత్రం చేకూరే విధంగా కరోనా వ్యాధిగ్రస్తుల్ని ఊరటిల్లే విధంగా ఈ రోజు మీ చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి వ్యాక్సిన్ పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు అప్పులు చేసి ఇంకో రకంగానో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నప్పుడు కేవలం 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ తెప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు కానీ ఉన్నారని చెప్పి మేము భావించడం లేదు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజానీకం మీద జాలి చూపించండి. మీ యొక్క నిరంకుశత విధానాలను వినాలండి. ఈవేళ జాతీయ స్థాయిలో మిగతా రాష్ట్రాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి కొద్దిగానైనా సరే మీరు బుద్ధి తెచ్చుకుని ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల సానుభూతితో వ్యవహరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఈవేళ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏదైతే మరి వ్యాక్సిన్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలని అదేవిధంగా ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి రాష్ట్రం మీద జాలి చూపించండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు, ఒకే పడకపై 3 కోవిడ్ పీడితులకు చికిత్స.
ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఆసుపత్రిలో గొడవ, రంగంలోకి దిగిన పోలీసులు, వెనుదిరిగిన ప్రతినిధులు. కరోనా విషయంలో ప్రభుత్వం వైఖరిని ఖండించిన టీడీపీ, ఏపీ వ్యాప్తంగా ప్లాకార్డులతో నిరసన. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్, పశ్చిమ గోదావరి జిల్లాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏపీలో పేదలకు మంచి రోజులు, ప్రభుత్వం కేటాయించిన స్థలాల పనులు మొదలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్నాను విత్ న్యూస్ లక్ష్యం సమాజాయితం.